ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమేమో. పగవారు మనం చేసుకోకపోయినా కొంతమంది మనకు తయారవుతూ ఉంటారు. కొంతమంది కావాలని పగవారిని కలిగించుకుంటూ ఉంటారు, సృష్టించుకుంటూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఎవరిని కావాలని పగవారిగా చేసుకోవద్దు. ఎవరితో కలహాలు పెట్టుకోవద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండమని వాక్యం చెప్తుంది. సాధ్యమైనంత వరకు అందరితో ప్రేమగా, సఖ్యతతో, స్నేహంగా కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది. ఒకవేళ నువ్వు మంచిగా ఉన్నా, నువ్వు సమాధానంగా ఉన్నా, నువ్వు పరిశుద్ధంగా ఉన్నా, ఇతరులు నీ మీద పగబెట్టుకొని, కలహం పెట్టుకొని, నీ మీద ద్వేషం పెట్టుకొని, అసూయ పెట్టుకొని జీవిస్తుంటే దాన్ని నువ్వేం చేయలేవు. అయితే బైబిల్ చెప్తుంది, ఒకవేళ నీ పగవాడు ఎప్పుడైనా ఆకలి కొని ఉంటే, దాహం కొని ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, వాళ్ళకంట నువ్వు ప్రేమ చూపించితే, వాళ్ళకు నువ్వు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెడితే, దప్పిక కలిగినప్పుడు దాహం తీరిస్తే, తద్వారా ఆ పగవారిని నువ్వు దేవుని కొరకు సంపాదించిన దాని అవుతావు, సంపాదించిన వాడు అవుతావు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. అంతేగాని పగవారు ఆకలి కొని ఉంటే నువ్వు సంతోషపడద్దు, పగవారు దాహం కొని ఉంటే నువ్వు సంతోషపడద్దు. వాళ్ళకి అలాగే అవ్వాలే అని నువ్వు అనుకోవద్దు. వారిని ప్రేమించు. నీ పగవాడు కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు ఆదరించు, దేవుని ప్రేమను చూపించు. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆ ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా రక్షించిన వాడు అవుతావు. మరి నీ పగవారి విషయంలో ఏ ద్వేషం ఉన్నా ఇప్పుడే తీసేసుకో. దాని ప్లేస్లో దేవుని ప్రేమను ఉంచుకో.